నాకు ఫుడ్ బాగా పెట్టాలి అనే తపన. ఆ కా మీద పెట్టమంటే శ్రీకన్య అని పేరు పెట్టడం జరిగింది. ఆ పేరు కూడా బాగుంది కదా, అమ్మవారి పేరు అని అలా పెట్టడం జరిగిందండి. అది పాపం బాగా కాపాడింది ఆ పేరు. ఇప్పటికీ చాలామంది చెబుతూనే ఉంటారండి, ఏదైనా పార్టీ జరిగినప్పుడు కానీ ఏంటి నిన్నటికి వెళ్ళి పుడితే వచ్చాము అని ఫోన్ చేస్తూ ఉంటారు. చాలా బాగుంది, హాయిగా తిన్నారు ఫ్రెండ్స్ అంతా, బాగా ఎంజాయ్ చేశారని చెప్పి చెబుతూ ఉంటే ఆనందంగా ఉంటుంది. ఈ శ్రీగంజలో నాకు బాగా నచ్చేది ఏంటంటే ఫస్ట్ ఫుడ్ క్వాలిటీ, చాలా క్వాలిటీ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే యాంబియన్స్ ఇస్ ఎక్సలెంట్. థర్డ్ ఏంటంటే ఇక్కడున్న స్టాఫ్ పర్సనలైజ్డ్ సర్వీస్, అంటే ఎవ్రీబడి ఫీల్ దట్ దే ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు దెమ్, అంటే మన కోసమే వాళ్ళు సర్వీస్ ఇస్తున్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట, ఓనర్షిప్ అనమాట. వాళ్ళు కూడా ఫుడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, మెనూ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, కస్టమర్ టేస్ట్ని ఐడెంటిఫై చేసి గుర్తుపెట్టుకొని మళ్ళీ వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానీ చాలా పర్సనలైజ్డ్గా ఉంటుంది అనమాట. అందుకే ఈ కూకట్పల్లి ఏరియాలో ఎన్నో రెస్టారెంట్లు ఉన్నాయి. వీ ఆల్వేస్ ప్రిఫర్, ఈవెన్ వీ కెన్ సే ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ ఆల్ వీ విల్ విజిట్ శ్రీకన్య. మేము రికమెండ్ చేసేది కూడా శ్రీకన్యకే రికమెండ్ చేస్తాం. ఎందుకంటే ఫుడ్ క్వాలిటీ కానీ, టేస్ట్ కానీ, సర్వీస్ కానీ ఎక్సలెంట్. ఐ కెన్ సే ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ రెస్టారెంట్స్ ఇన్ హైదరాబాద్. మన దగ్గర ఏంటంటే స్పెషల్ ఫ్రై పీస్ బిర్యానీ. చికెన్ ఫ్రైలో ఎటువంటి కలరు కోటింగ్ ఏమీ ఉండదు కాబట్టి మన ఇంటికాడ ఫ్యామిలీలో ఇంటికాడ ఏ విధంగా అయితే కోడి ఏపుడు చేసుకుంటారో అదే కోడి ఏపుడు మనం చేస్తాం. దానివల్ల ఏంటంటే డైజెషన్ ప్రాబ్లం లేదు కస్టమర్కి. ఫ్రై పీస్ బిర్యానీ తింటే హ్యాపీగా తింటాడు, నెక్స్ట్ రోజు మళ్ళీ వచ్చి తీసుకెళ్ళిపోవడం చాలా ఈజీగా ఉంది కస్టమర్లు కూడా. యాక్చువల్గా 96 నుంచి 2022 వరకు కూడా మన ఫ్రై పీస్ బిర్యానీ అదే స్టాండర్డ్ మెయింటైన్ చేయగలుగుతున్నాం. మనం రీజనబుల్ రేట్ పెట్టడానికి కారణం ఏంటంటే నెంబర్ ఆఫ్ కస్టమర్లు పెరగడం వల్ల మనకి మొబైల్ అవుతున్నాం, లేకపోతే కష్టం. యాక్చువల్గా ఇంత బిజినెస్ ఉంది కాబట్టి మనం చేయగలుగుతున్నాం, కస్టమర్లు ఎక్కువ కాబట్టి మనం ఆ రేట్లు ఇవ్వగలుగుతాం. ఒక కామన్ మ్యాన్ వచ్చి హ్యాపీగా ఒక మంచి హోటల్లో తిన్న ఫీల్ రావాలని చెప్పేసి మనం రేటు తక్కువ పెట్టుకున్నాం. యాక్చువల్గా కోవిడ్ కన్నా ముందు కస్టమర్లు తినేదానికన్నా కోవిడ్ తర్వాత కస్టమర్లు బాగా హ్యాపీగా తింటున్నారు. ఈ విధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్న కస్టమర్లందరికీ హృదయపూర్వక నా వందనాలు. అదే ఇక్కడ ఫుడ్ చేయడానికి ఎక్కడ బాగుంటుందని చెప్పేసి అడిగితే శ్రీకన్య కంఫర్ట్లో బాగుంటుందని చెప్పారు. అదేవిధంగా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చి చేసాం, చాలా కంఫర్ట్గా ఉంది, సర్వీస్ బాగుంది, ఫుడ్ ఐటమ్ బాగుంది. కస్టమర్ అనేది ఫుల్గా సాటిస్ఫై హ్యాపీగా వెళ్ళాలి. మన ధ్యేయం ఇదే, మనీ అనేది మ్యాటర్ కాదు అంటారు మా పెద్దరాజు గారి ధ్యేయం అది. మా అక్క శ్రీమంతం ఫంక్షన్ శ్రీకన్య కంఫర్ట్లో KPHB బ్రాంచ్లో పెట్టుకున్నాము. చాలా బాగా చేశారు, డెకరేషన్ కానీ వాళ్ళ హాస్పిటాలిటీ కానీ చాలా బాగుంది. బ్యాంకెట్స్ అంటే ప్లేస్ అంత కంఫర్టబుల్ ప్లేస్ దొరికింది మాకు, దాంతో ఏంటి బాగా చేస్తామండి. పార్టీ హౌస్ చాలా బాగున్నాయి, బాగా బుకింగ్స్ అయితే చాలా స్పీడ్గా ఉంది. ఆంధ్ర స్టైల్ ఫుడ్ కాబట్టి అండి, ఇక్కడ జనం ఉన్నా కూడా ఆంధ్ర స్టైల్ జనం కాబట్టి అండి మా ఫుడ్ ఇక్కడ నచ్చింది అందరికీ అండి. స్టాఫ్ అంతా కూడా మంచి స్టాఫ్ దొరికారు. ట్రెడిషనల్గా ఈ స్పెషల్ కర్రీస్ ఉంటాయి మా దగ్గర, క్వాలిటీ ఫుడ్ కోసం అంతే అండి. నేను యాక్చువల్లీ మా ఫాదర్ వాళ్ళది చిన్న వ్యవసాయ కుటుంబం. అక్కడి నుంచి నాకు 11-12 ఏళ్ళు వచ్చిన తర్వాత మా మదరు కొంచెం బిజినెస్ నేర్చుకుంటాడు అనే ఉద్దేశంతో మా మావయ్య దగ్గర పెట్టింది, మేనమావల దగ్గర. అక్కడ నేను కొంచెం కష్టపడి బాగా చేసేవాడిని. అక్కడే ఎక్కువగా ఫుడ్ అది ఎట్లా చేయాలని నా ఇంట్రెస్ట్ కొలిది నేర్చుకున్నాను నేను. అది నేర్చుకున్న తర్వాత అలాగే కష్టపడేవాడిని. 18-19 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను మావయ్య దగ్గర నుంచి బయటకు వచ్చాను. 73-74లో ఏలేశ్వరాన్ని చిన్న హోటల్ చేసేవాడిని. ఇంకా కొంచెం పెద్ద వ్యాపారం చేయాలని 75లో అమలాపురం వెళ్ళి కోనరంగ హోటల్ అని పెట్టాను. అది కొంచెం బాగానే చేసేవాళ్ళం, మరీ బాగుంది. పిల్లలు ఇప్పుడు చిన్నవాళ్ళు. చేసిన తర్వాత 75 నుంచి 97 వచ్చేదాకా కోనరంగ హోటల్ నడిపాం. ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ, మాకు ఇష్టం తినాలని, అలాగే ప్రజలకు కూడా బాగా పెట్టాలని కోరిక. ఆ ఉద్దేశంతో బాగా చేసేవాళ్ళం. బాగా చేస్తే అట్లానే ఇంప్రూవ్ అయింది. మా తమ్ముడు నేను కలిసి చేసేవాళ్ళం. తర్వాత 97లో ఒక మంచి బిల్డింగ్ కట్టి ఇంకా కొంచెం ఏసీ హోటల్ లాంటిది ఒకటి బాగా ఓపెన్ చేసాం.
అది దురదృష్టం కొలిది జూన్ 23 ఓపెన్ చేస్తే 97లో ఆగస్ట్ 23 రోడ్ ఎక్స్టెన్స్లో 10 feet లోన కొట్టేశారు. 5 floors బిల్డింగ్. అక్కడ కొంచెం బాగా అప్సెట్ అయ్యాం. అప్సెట్ అయిన తర్వాత అలాగే కొంచెం పట్టుదలతోటి ఏమైనా సరే బాగా బిజినెస్ చేయాలని మళ్ళీ రాజమండ్రి వచ్చి ఇంకో పార్ట్నర్ని వేసుకుని జాయింట్గా శ్రీకన్య అని ఓపెన్ చేసాం. డిసెంబర్ 14 కల్లా ఓపెన్ చేసాం. ఆ పేరు మా సిద్ధాంత్ గారు చెబితే పెట్టామండి. మా గురువు గారు ఆ పేరు మీద బాగుంటుంది కన్యాను కా మీద పెట్టమంటే ఆ శ్రీకన్యాని అలా పెట్టాం. చాలా బాగా చేసాం. 97లో చేసిన తర్వాత 99లో ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చి పంజాగుట్టలో చిన్న పార్సిల్ కౌంటర్ ఒకటి ఓపెన్ చేసాం మా మామగారు అబ్బాయితో కలిసి. అది బాగానే సాగిదండి. అది సాగుతూ ఉండగా మళ్ళీ 2012లో శ్రీకన్య కంఫర్ట్ అని సపరేట్గా నేను పెట్టాను, పార్ట్నర్స్ లేకుండా. అదే రాజమండ్రిలోనే. అది చాలా కొంచెం పెద్దగా చేసాం, బాగుందండి. తర్వాత 2012లో పెట్టిన తర్వాత ఇది సోమాజీ కూడా 2014లో పెట్టాం. ఇది కూడా కొంచెం బాగానే ఉంది. కేవలం పిల్లలంతా ఎక్కువ కష్టపడతారు, 3 పిల్లలు నాకు. వాళ్ళు కష్టార్జితం ఇది యాక్చువల్గా, నేను ఊరికే ప్లానింగే. వాళ్ళు బాగా చేస్తారు. వాళ్ళు చేయడం వల్ల ఇది కూడా బాగుందండి. హైదరాబాద్ వచ్చిన కారణం ఏంటంటే ఎక్కువ ఆంధ్ర పీపుల్ ఎక్కువ ఉంటారని, మా కస్టమర్లు ఎక్కువ ఉంటారనే ఉద్దేశంతో హైదరాబాద్ రావడం జరిగింది. కానీ ఇక్కడ బాగా రిసీవ్ చేసుకున్నారు సేమ్ అటువంటి ఫుడ్ని. నాలాగే మీడియం పీపుల్ కూడా రేట్లు అందుబాటులో ఉండాలని ఆ కాన్సెప్ట్ తోటి వ్యాపారం చేశాం. మాకు రాజమండ్రి అక్కడ ఫ్రై పీస్ బిర్యానీ బాగా వెళ్తుంది కాబట్టి ఇక్కడ కూడా బాగా లైక్ చేస్తారనే అభిప్రాయంతో అది చేయడం జరిగింది. పబ్లిక్ కూడా హైదరాబాద్ పబ్లిక్ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు, బాగుందండి. నాకు ఫుడ్ బాగా పెట్టాలి అనే తపన, ఎప్పుడూ కూడా బాగా చేయాలి, ఇంకా ఏదేదో బాగా చేయించాలి, ఏదో ప్రయోగం చేయాలి, ఏదో మాస్టర్ని కాకేసి అది ఇలా చేయి అలా చేయంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అది బాగా చేయించి, అది నచ్చకపోతే దాన్ని పక్కన పెట్టి ఇంకో ఐటెం చేయించి అట్లా కొంచెం ఇంప్రూవ్ చేసుకొచ్చాం. ఇంతవరకు బాగుంది. నాకు మెయిన్ ఈ బిజినెస్కి అభివృద్ధిలోకి రావడానికి రీజన్ ఏంటంటే స్నేహితుల ప్రోద్బలం. కేవలం స్నేహితులే నన్ను ఈ లెవెల్కి తీసుకొచ్చిన వాళ్ళు. చాలా అభిమానంగా చూసి నా మంచితనం వల్ల అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, చాలా ప్రేమగా చూశారు. వాళ్ళ వల్ల ఇంత అభివృద్ధి చెందాను నేను. అంటే అది ముమ్మాటికి చెప్పి నిజం. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్నేహితులే కాపాడుకుంటూ వస్తున్నారు. అలాగే పబ్లిక్ కూడా మమ్మల్ని చాలా ఆదరించి చాలా ఆదరణ చూస్తున్నారు. మా కస్టమర్లు కూడా అంత ప్రేమగా చూడడం వల్ల ఈ బిజినెస్ అంత బాగా చేయగలుగుతున్నాం. నేను నేర్చుకుంది మా బాస్ దగ్గర అనమాట. వాళ్ళు ఏ విధంగా నడుచుకుంటారో అదే విధంగా నేను నడుచుకుంటాను. ఎందుకు మనం ఇచ్చే క్వాలిటీ, క్వాంటిటీ, మన మెయింటెనెన్స్, మన టేస్ట్ ప్రకారంగా అన్ని విధాలకు కూడా మనం అంత చాలా జాగ్రత్త చర్యలు తీసుకుంటాం ఫుడ్ పరంగా. శ్రీకన్య అంటే మేము ఇంట్లో తిన్నట్టుగానే అనిపిస్తుంది అనమాట. అందుకని ఎప్పుడు ఈ హోటల్కి వస్తుంటాం, ఫ్యామిలీ అందరూ వస్తామన్నమాట. ఫ్రెండ్స్ వచ్చినా కూడా తీసుకొస్తుంటాము. కుక్కటిపల్లిలో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తారు, అది కూడా సూపర్బ్ ఉంది. అక్కడ కూడా మీల్స్ అయితే హాసం, ఇంట్లో మేము ఎట్లా చేస్తామో అలాగే ఉంటుంది. నేను రెగ్యులర్గా శ్రీకన్య కంఫర్ట్కి వస్తూ ఉంటాను. సో దిస్ ఈజ్ మై 6th విజిట్ ఐ థింక్. సో వచ్చినప్పుడల్లా రెగ్యులర్గా ఏదో ఒక స్పెషల్ కంపల్సరీ టేస్ట్ చేస్తాను. దాంట్లో నా ఫేవరెట్స్ వచ్చేసి బొమ్మిడల పులుసు ఒకటి, సెకండ్ వన్ వచ్చేసి మామిడికాయ మటన్, థర్డ్ వన్ వచ్చేసి गोंगूरा प्रॉन्स। आई एम वेज लवर, तो मैंने आज यहाँ पे कढ़ाई पनीर ऑर्डर किया था, साथ में सांभर भी खाया, राइस बघार राइस खाया एंड नान ऑर्डर किया है. एंड द बेस्ट थिंग इज कि यहाँ का जो वेजिटेबल है वट एवर दे हैव यूज दैट ఈస్ కంప్లీట్లీ ఫ్రెష్. నాకు శ్రీకన్య హోటల్ తోటి గత 8 సంవత్సరాలుగా మంచి అనుబంధం ఉన్నది. మీరు ఎవరు వెళ్ళినా కానీ ఫస్ట్ బొమ్మిడాయల పులుసు, చేపల పులుసు బాగుంటుంది. కొరమేను ఎగురు కూడా సూపర్ ఉంటుంది. ఇక్కడ అందరూ మంచిగా రిసీవ్ చేసుకుంటారు, మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగా సీట్ ఇస్తారు. ఎంతో ప్రాబ్లం ఉన్నా కానీ అడ్జస్ట్మెంట్ చేసి మేనేజ్మెంట్ వారు మంచి హెల్ప్ పీపుల్గా ఉంటారు. అందరూ వెళ్ళవలసిందిగా మనం చేస్తాం.